తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత కనిపించడం లేదు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రస్తుత సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగుస్తున్నందున ఇప్పటికే షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వెలువడలేదు. మరో 18 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేనందున ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించ వీలుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2019లో పంచాయతీ ఎన్నికల కోసం జనవరి 1న ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడింది. 12,769 గ్రామాలకు జనవరి 21, 25, 30 తేదీల్లో 3 దశలు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 1న సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. దీన్ని బట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పటికే షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారవ్వాల్సి ఉంది. దీనిపై బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంది. 6 నెలల వరకు పొడగింపు తప్పదా అనేటువంటిది కూడా మనకు కనిపిస్తోంది. సో ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరగవచ్చు, అంటే ఫిబ్రవరి 2nd వీక్లో కానీ మార్చ్ 1st వీక్లో కానీ. మంత్లో ఒకవేళ ఎలక్షన్ జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ మే జూన్కే 1 మంత్లో లేదు అసలు నీకు ఎలక్షన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మనకు ఫిబ్రవరి 1కు కొత్త బాడీ ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు ఈరోజు మనం 14 తారీఖులో ఉన్నాం. ఇంకా 15 రోజులనే నోటిఫికేషన్ వచ్చి అనేది ఒకవేళ ఫిబ్రవరి లోపల ఎలక్షన్స్ అంటే ఫిబ్రవరి 15th లోపలనే జరగాలి. లేదు అంటే నెక్స్ట్ మే తర్వాత. అయితే దీంట్లో మీరు క్వరీస్ ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకంటే మనం గత గవర్నమెంట్ ఏమేం చెప్పిందంటే ఈసారి ఏ రిజర్వేషన్ ఉంటుందో నెక్స్ట్ అదే రిజర్వేషన్ ఇస్తామంటారు. దాని మీద అప్పట్లోనే బీసీ సంఘాలు ఆందోళన నిరసన వ్యక్తం చేసినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే బీసీ రిజర్వేషన్ కులజనాన ప్రకారము వాళ్ళ సంఖ్య బట్టి, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి సీట్లు పెంచాలనే డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరెవరు కోర్టు పోతారు. వాళ్ళు కోర్టు పోతే అది ఎట్లా మళ్ళీ కోర్టు మెట్ల మీదనే అయిపోతాయి. రెండోది మనకు అంత టైం కూడా లేదు, ఇప్పటికే స్టార్ట్ కావాల్సిందే. అయితే ఇక్కడ రేవంత్ గవర్నమెంట్కి అయితే ఇది క్రిటికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రణాళిక సంఘం నుంచి వచ్చే ఫండ్ అనేది ఎలక్షన్స్ జరిగితే తప్ప ఫండ్ ఆగిపోతుంది. అసలే ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర అసలు ఫండ్స్ లేవు. సో ఇంకోటి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. సో ఆ ఫండ్ వస్తే గ్రామ పంచాయతీలకు అలకేట్ చేసే ఛాన్స్ ఉంటుండే. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగి మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయనుకో, నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఆ ఫండ్స్ రిలీజ్ కావు. ఇప్పుడైతే కత్తి మీద సాములాకనే ఉంది. రెండోది ఇంకా 15 రోజులే ఉంది కదా, 15 రోజుల్లోనే మొత్తం ఇవన్నీ చేయాలి. ఈసీకి కూడా పెద్ద టాస్క్. మన సర్పంచుల సంఘం కూడా మన 6 నెలలు కలిసి ఒక 6 నెలలు మమ్మల్ని పొడిగించండి, అప్పుడు కరోనా టైంలో మేము సరిగ్గా ఇవ్వలేదు పాలన. ఇంకోటి ఛాన్స్ ఉందా చట్టంలో చూస్తాం. ఇంకోటి పాత బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయి, చేసిన పనులు అవి కూడా సూసైడ్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి బిల్లులు రాక. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తొలి వారం 10 రోజులనే పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే వాళ్ళు ఒకసారి టెన్షన్కి గురైండ్రు. అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ వస్తే బిల్లులు వచ్చేటివి అని. ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. పెట్టినవి లక్షల రూపాయలు పెట్టినవి రాకపోతే ఏందని ఆందోళనతో సూసైడ్లు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు సర్పంచ్ అంటే ఏదో పెద్ద మోతవారి తరం ఉంటుంది. అయితే దీన్ని మొత్తం ఏం చేసిండ్రంటే పైసలు ఉన్నోడే సర్పంచ్ చేసే స్థాయికి వచ్చింది. ఒక విలేజ్లో మామూలు చిన్న గ్రామ పంచాయతీలు చూస్తే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఒక సర్పంచ్ ఖర్చు అవుతుంది, ఎలక్షన్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అయితే 1 కోటి రూపాయలు దాటిందని ఎప్పుడు వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితులలో మరి ఆ రోజు అన్ని అప్పులు చేసి ఇంకోటి అంటే గెలవనికి అప్పు చేసి తర్వాత పని చేయడానికి అప్పు చేసి సో ఇంకేం మిగులుతుంది. సో డబ్బులు బాగా ఉండి ఖర్చు పెట్టే పొజిషన్ ఉంటుంది ఏంటంటే రాజకీయాలు చేయాలనే స్థాయిలో చేసిండ్రు. డబ్బు లేనోడు చిన్న ఇప్పుడు వార్డు మెంబర్ కూడా గెలవలేడు. ఇప్పుడు వార్డు మెంబర్ కూడా ఏమైందంటే 200 ఓట్లు ఉంటే ఆ 200 ఓట్లకు 500 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తున్నటువంటి సందర్భాలు. 1,00,000 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుంది వార్డు మెంబర్కి. మనకి వచ్చేది రూపాయి కూడా ఉండదు, ఏముండదు ఉంటది అనేటువంటిది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మరి 6 నెలల వరకు, ఎందుకంటే తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీల సభ్యుల కాలం ఒకటేసారి చేస్తారా అంటే పార్లమెంట్ ఎన్నికలతోటి జరగవు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు అన్ని ఒకేసారి చేసే ఉంటుంది. మళ్ళీ దాని ఇంటల్నే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే 2024 మొత్తము ఎలక్షన్ నామ సంవత్సరం అని చెప్పాలనే మరి. సో ఇక మొత్తానికైతే మరి ప్రత్యేక అధికారులను నియమిస్తారంట.
సో మనం 10-15 రోజుల కిందనే చెప్పినాము అవును. ఈ విషయము 6 నెలలు పోస్ట్ పోన్ అవుతుందని. బట్ ఏం లేదు, ఈ జనవరిలోనే జరుగుతుంది అన్నటువంటి కూడా మనకు కొద్దిమంది చెప్పిండే. ఆల్రెడీ ఊర్లలో అంటే లోపల లోపల ప్రచారాలు చేస్తూనే ఉన్నారు, చేస్తున్నారు నిలబడాలి, ఎవరు నిలబడాలి ఏంటి అనేది. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే రేవంత్ గవర్నమెంట్ ముందర ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్లు సెట్ చేయడం కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం హామీతోటి 2 సార్లు మీరే ఉంటారు, మీరే రిజర్వేషన్ ఉంటుంది అన్న హామీతోటి అప్పుడు కొంచెం డబ్బులు కూడా ఎక్కువ పెట్టింది, ఈసారి కంపల్సరీ గెలవాలని. ఇప్పుడు మరి అది మారుస్తే ఎంత ఇష్యూ అవుతుంది అనేది, తర్వాత బీసీ వాళ్ళు చట్టాలు మార్చాల్సి వస్తుంది, తర్వాత ఆ బీసీ వాళ్ళు ఆ కులజనన ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నారు. సో ఏమైతుందో చూడాలి.